గతిలేంది కదా, దొరికిందే సందని ఆవిడ దిగుబడింది. సిగ్గున్నోళ్ళైతే బావ అన్న మాటలకు మళ్ళీ గుమ్మం తొక్కకూడదు. అయ్యో నామతి మండ, ఉప్పు కలపడం మర్చిపోయానే. పిన్ని ఆడుకుందాం రా పిన్ని. భవిష్యు, నీకోసం అమ్మమ్మ అదిగో కొబ్బరి నీళ్లు తెచ్చిపెట్టింది. నువ్వు వెళ్ళి తాగిరా, అప్పుడు ఆడుకుందాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పిన్ని ఇదిగో తీసుకొచ్చా. ఓకే, నువ్వు కూర్చొని తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. తాగు. గ్లాస్ ఏమైంది? అమ్మమ్మ, కొబ్బరి నీళ్ళు అన్ని శుభ్రంగా తాగేశా, చుక్క కూడా మిగిల్చలేదు. చుక్క కూడా మిగల్చకుండా తాగేశానని గొప్పగా చెప్తున్నావు. అవి మీ మమ్మీ కోసం తెచ్చానే. దానికి బీపీ డౌన్ అయిందని తీసుకొచ్చాను. అయినా అడగకుండా పుడకుండా తాగేశా అని గొప్పగా వాగుతున్నావేంటే? తాగితే తప్పేంటి? యువతలు చెప్తూ ఉంటే తాగితే తప్పేంటి అంటావేంటే? బుద్ధి తక్కువదానా? ఏళ్ళు వస్తున్నాయి గానీ బుద్ధి రావడం లేదు నీకు. అమ్మా ఊరుకో, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? అలా చెప్పు మమ్మీ, అమ్మమ్మకి బుద్ధి వస్తుంది. భవిష్య అమ్మా, ఏంటే నాకు బుద్ధి వచ్చేది? పెద్ద చిన్న లేకుండా వాగితే పళ్ళు రాలగొడతా. ఆ కొబ్బరి నీళ్ళు నా కోసమేనని. నువ్వాగు భవిష్య. ఏంటి చిన్న పిల్ల కాసిని కొబ్బరి నీళ్లు తాగితేనే అలా కొట్టావు? దీన్ని మేమెంత గారాబంగా చూసుకుంటామో నీకు తెలీదా? తప్పమ్మా అని చెప్పాలి గాని చెప్ప చెల్లెమనిపించాలా? చూసావా బావా, భవిష్య తెలియక ధరణి కోసం తెచ్చిన కొబ్బరి నీళ్లు తాగిందని ఎలా కొట్టిందో? అయిన కొబ్బరి నీళ్ళు ఏమన్నా కరువా? పెద్దతనానికి పైత్యం ఎక్కువ అన్నట్టుంది. నువ్వు కాస్త తిన్నగా లేకపోతే నీ దవడ పగులుతుంది. అసలు ఏం జరిగింది అత్తయ్య గారు? ధరణికి సడన్ గా బీపీ డౌన్ అయింది బాబు. మర్యాదగా ఈ నగలు ఎవరిచ్చారో ఎలా వచ్చాయో చెప్పకపోతే చెప్పు దెబ్బలు తప్పవు. దిస్ ఈస్ టూ మచ్. టూ మచ్ లేదు, 3 మచ్ లేదు. చెప్పవే ముష్టి మొహందానా. మర్యాదగా చెప్తావా, పోలీసులకి ఫోన్ చేయమంటావా? వాళ్ళొచ్చినా ఆదిత్య గారిని పిలిపించినా నీకు బతుకుండదు. చెప్తావా, ఫోన్ చేయమంటావా? డ్రైవర్, కార్లో ఫోన్ తీసుకురా. వద్దు మేడం, చెప్తాను. డోంట్ వరీ, నీకు నగలు కావాలి అంతే కదా? అది మేడం జరిగింది. అనుకున్నానే, ఇది ఆ ఎదవ పనే అనుకున్నా. వలవే, ముందు ఆ నగలన్నీ వలిచులా ఇవ్వు. ఇవ్వవే, ఇవ్వు. సరే మేడం. కొంగు చాపండి మేడం. ఏం అవసరం లేదు, ఇందులో వే. ఏదో పనులకి మళ్ళీ సెంటిమెంట్లు. ఇవ్వు. అన్నీ ఉన్నాయా? ఇంకేమైనా ఇంట్లో దాచొచ్చావా? లేవు మేడం, ఇవే. ఇంటికెళ్ళాక తక్కువ ఉన్నాయని తేలాయో పోలీసులతో ఫోన్ చేయిస్తాను. ఒట్టు మేడం, ఇవే, ఇంకేం లేవు. పాడు పనులు చేస్తే దేవుడు శిక్ష విధిస్తాడు, అది గుర్తుపెట్టుకో.
పూజ చేసుకొని వెళ్ళు. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఏంటి ధరణి, ఏమైంది? ఎందుకింత పెద్దగా అరిచావు? నీకేం ప్రాబ్లం లేదుగా? నాకేం ప్రాబ్లం లేదు, కానీ కొంతమంది ప్రవర్తన ఈ ఇంటికి ప్రాబ్లం తెచ్చిపెట్టేలా ఉంది. చరాస్తులు పరాయి వాళ్ల పాలయ్యాయి. ఈ ఇంటి పరువు ప్రతిష్ట గంగలో కలిసేలా ఉంది. ఈ ఇంటి ఆడపడుచు ఏడుస్తూ బతికే పరిస్థితి వచ్చేలా ఉంది. అసలు ఏమైంది ధరణి? ఎందుకు అంతంత మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ ప్రబుద్ధుడి గురించే. ఇతను చేసిన ముదనిష్ట పని గురించి, హద్దు మీరిపోతున్న వ్యసనం గురించి. డబ్బు కోసం గడ్డి తినేవాడు అనుకున్నాను గాని, డబ్బు తనకి రాకపోయినా కొడుక్కి పావల వాటా వచ్చేసరికి గురుడికి కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయి. శ్రీకృష్ణ లీలలు మొదలయ్యాయి. చింతామణుల కోసం భారీ నగలు మోసుకెళ్తున్నాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని నన్ను తప్పడుతున్నారు? ఎప్పుడు ఏదో చేశానని అది కడుపులో పెట్టుకుని ఇప్పుడు దండకాలు మొదలుపెట్టావు. ఆస్తులు దగా చేయడం ఏంటి? పరువు గంగపాలు చేయడం ఏంటి? కట్టుకున్న దానికి కన్నీళ్ళేంటి? పావలా ఓట ఏంటి? నేను హద్దులు మేరడం ఏంటి? ఎప్పుడో తాగిన దానికి ఇప్పుడు నువ్వు కక్కడం ఏంటి? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు. కారణం లేకుండా నా మీద చాడీలు చెప్పొద్దు. కారణాలు లేకుండా నేనేమి నిందలు వేయడం లేదు. ఖచ్చితమైన ఆధారాలున్నాయని నిన్ను అంటున్నాను. ఎవరి కంట్లో కారం కొడదామనుకుంటున్నావు? దబాయిస్తే తప్పు తప్పు కాకుండా పోతుందనుకుంటున్నావా? నీ బుద్ధి బయటపడదనుకుంటున్నావా? బొంకు రంకు అట్టే కాలం దాగదు, బయటపడి తీరుతుంది. నీ వెధవేషాలు ఎవరికి తెలియవనుకుంటున్నావా? ఇవేంటి? ఎవరివి నగలు? ఎక్కడుండాలి, ఎక్కడున్నాయి? ఈ నగలు నావి, నీ దగ్గరికి ఎలా వచ్చాయి వదినా? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, నీ శ్రీవారిని. ఏంటండి ఇది? నా బీర్వాలో ఉండాల్సిన నగలు బయటికి ఎలా వచ్చాయి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? తెచ్చి ఇక్కడ పోసి ఆవిడ్ని అడుగు. తాళాలు వారి దగ్గరే ఉంటాయిగా. నువ్వు లేనప్పుడు తీసి ఇప్పుడు ఇలా పోసి శ్రావణ్ణి అడుగు అంటావేంటి? విషయం తెలియకుండా వాగకు. ఆదిత్య గారు, అడగండి, ఈ నగలు బయటికి ఎలా వచ్చాయో అడగండి. ఏమన్నా అవసరం ఉండి తీసాడేమో, దానికి అడగండి నిలదీయండి అని బావని రెచ్చగొడతావే? నిన్ను నోరు ముయ్యమన్నానా? మళ్ళీ మాట్లాడతావే? ఆదిత్య గారు, నేను ఇందాక గుడికి వెళ్ళాను. అక్కడ